బానిసకి సిగ్గు శరం ఉండదు తెలుసా మీకు? బానిసకి సిగ్గు శరం రోషం ఏముండవు. దొరగారు చెప్పు తీసుకొట్టినా నవ్వుతూనే ఉంటాడు మనవాడు. మనకు సిగ్గు శరం ఉండదు. బానిసకి తెలవదు అన్నట్టు. సిగ్గు అంటే ఏంటి సార్ అంటాడు మనవాడు. శరం అంటే ఏంటి అని కూడా అడుగుతాడు అవసరమైతే. సిగ్గు శరం రోషం అంటే ఏంటి అంటాడు మనవాడు. అవి నేర్పించడానికి పుట్టిందా ధర్మ సమాజ్ పార్టీ? సిగ్గు శరం నేర్పించడానికి కూడా పార్టీ పుట్టిందా? పుట్టిద్ది. సిగ్గు శరం రోషం నేర్పిస్తే ఏమొస్తుంది? విప్లవం వస్తుంది. విప్లవం వస్తే ఏమొస్తుంది? రాజ్యం వస్తుంది. రాజ్యం వస్తే ఏమొస్తుంది? మనకి భూమి వస్తుంది, మనకి స్కూల్ వస్తుంది, హాస్పిటల్ వస్తుంది, మనందరం గొప్పగా బతికే జీవితం వస్తుంది. విప్లవం రావాలంటే సిగ్గు శరం రోషం ఆత్మగౌరవం రావాలి.